గ్రామ ప్రజలందరూ పంచాయతీలకు రావాల్సిందిగా కోరుతున్నాము. అయ్య బాబోయ్, ఈ విషయాన్ని అంటే సర్పంచ్ గారికి చెప్పేయాలి. అయ్యగారు అయ్యగారు, ఏ గుడిసెలో దూరాడు? గుడిసెట్టి అదవా? అయ్యగారు అయ్యగారు, రత్తాలో రత్తాలో సర్పంచ్ గారు ఉన్నారా? సర్పంచ్ గారు లేరండి, రంగారావు గారు ఉన్నారు. నువ్వు రావాలంటే అరగంట తర్వాత రండి. అయ్య బాబోయ్, నాకొద్దు తల్లు. సర్పంచ్ గారు ఏమండి? అయ్యగారు కూర్చో. అయ్యగారు మీరు ఎక్కడ ఉన్నారా? ఎరా సాంబా, ఏంటి అంత ఆవేశపడిపోతున్నావు? ఇల్లు ఏమైనా తగలడిపోతున్నాయా? ఇల్లు కాదండి, ఊరే తగలడిపోతుందండి అయ్యగారు. ఊరు తగలడుతుంటే ఏం చేస్తున్నావు రా తొత్తినాయాల? అది కాదండి, మరి ఎంకాయం లేదు. ఈ అంకాయం అంటే గుర్తుకొచ్చింది. ఏం చేస్తుందో? అది కాలు జారిందండి. వర్షాకాలం కదరా, బురదొచ్చి కాలు జారు ఉంటది. ఆ బురద కాలు జారటం కాదు అయ్యగారు, అరే ఆ కాలు జారటం అయ్యగారు. అమ్మని అమ్మ, అంత పని జరిగిందా? అవునండి అయ్యగారు, రేపు పంచాయతీకి ఎంకాయం జుట్టుపోటుకు లాకొచ్చి మీ ముందు నుంచోబెట్టి ఊరు జనం మొత్తం, ఏమే నీ మొగుడు దుబాయ్ వెళ్ళి 5 సంవత్సరాలు అయింది కదా, నువ్వు ఎట్టా కాలు జారేవని దాన్ని అడుగుతారంటండి. అది గాని నోరు జారి నేను కాలు జారింది సర్పంచ్ అయ్యగారు, ఇది కనుక ఊరు జనానికి తెలిస్తే నిన్ను బట్టలు ఉప్పతీసి రోడ్లప్పుడు కొడతండి అయ్యగారు. ఊహించుకోలేకపోతున్నానండి. ఒరే సాంబ సాంబ సాంబ, ఈ 5,000 పర్సులో ఉన్న 5,000 తీసుకెళ్లి ఎంకాయంకి ఇచ్చి పంచాయతీ రాకుండా చేయరా బాబు, ఏదో చేయరా నాయన. అయ్యగారు, ఈ 5,000తో కలిపి మొత్తం ఊరు మొత్తం సుశీల మొత్తం 1,10,000 లెక్క వస్తుందండి. ఆ అకౌంట్లు ఎక్కువ అయిపోతే మరి బాడీ దెబ్బతినిద్దాం చూసుకోండి మరి కొంత. ఈ బాడీకి ఏంట్రా, ఐరన్ బాడీ. అయితే ఈ డబ్బులు ఎంకాయంకి ఇవ్వాల్సిన పని లేదంటారా? ఓరి బాబు, నువ్వు వెళ్ళరా నాయన, దాని ముందు అయ్యో పంచాయతీ రాకుండా చేయరా బాబు. వెళ్తున్నానండి. ఒరే సాంబా, ఇటు రారా. అయ్యగారు, ఎవర్రా అమ్మాయి అంత తెల్లగా ఉంది? అది మన గోవింద్ గారు కూతురండి. ఏది కూలి గోవింద్ గారు కూతురా? ఏంట్రా పేస్ట్ పంటికి రాస్తుందా ఒంటికి రాస్తుందా? అంత తెల్లగా తలతల్లాడిపోతుంది. 1,15,000 ఏంట్రా అది? అదేనండి, మరి ఇంకో అకౌంట్ ఓపెన్ చేయాలి కదా. ఆయన నువ్వు వెళ్ళరా బాబు. ఈడు మారడు, కర్మరా బాబు.